ఏం మాయ చేశావే? బంధం రక్తంతో కాదు ప్రేమతో నిలుస్తుంది. ఉదయం రామాపురం గ్రామం మెల్లగా మేల్కొంటుంది. వాకిట్లో ముగ్గులు, ఇళ్ల ముందు పేడతో అలికిన నేల, దూరంగా వినిపిస్తున్న గుడి గంటలు, చల్లని గాలికి ఊగుతున్న వరి పైర్లు. ఆ పల్లెటూరి అందం చూస్తే ఎవరికైనా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. రాఘవ ఇంట్లో కూడా కొత్త రోజు మొదలయ్యింది. వంటింట్లో సిరి, పెద్దక్క ఇద్దరూ కలిసి అల్పాహారం సిద్ధం చేస్తున్నారు. సిరి పిండిని కలుపుతూ ఉంటే పెద్దక్క ప్రేమగా చూసింది. సిరి, ఇంటి పనులన్నీ నెమ్మదిగా నేర్చుకుంటున్నావమ్మా అంది. సిరి నవ్వుతూ, మీరు నేర్పిస్తున్నారు కదక్క అని అంది. ఆ మాటకు పెద్దక్క కళ్ళల్లో ఆనందం మెరిసింది. అక్క అని పిలిచినా ఆ ప్రేమలో మాత్రం తల్లితనం కనిపిస్తుంది. అప్పుడే రాఘవ బయట నుండి వచ్చాడు. చేతిలో తాజా కూరగాయల సంచి. అక్క, మన పొలం నుంచి తెచ్చాను అంటూ పెద్దక్క చేతిలో పెట్టాడు. పెద్దక్క నవ్వుతూ, ఇన్ని పనులు నువ్వే చేసుకుంటే ఎలా రాఘవ అంది. రాఘవ చిన్నగా నవ్వాడు ఆ మాటకి. మీకోసం చేయడం పని కాదక్క, అది అదృష్టం అన్నాడు. ఆ మాట విన్న సిరి ఆశ్చర్యంతో ఇద్దరినీ చూస్తుంది. అప్పుడే వేణు నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు. అయ్యో, ఇంకా ఇది మొదలైందా? అక్క తమ్ముడు ఒకరినొకరు పొగిడేసుకుంటే ఈరోజు అల్పాహారం మధ్యాహ్నం అవుతుంది అన్నాడు. ఇంట్లో ఆ మాటకు నవ్వులు పూసాయి. అది గమనించిన సిరి వేణు దగ్గరికి వెళ్ళి మెల్లగా అడిగింది. వేణు అన్నయ్య, రాఘవ గారు పెద్దక్కని చాలా గౌరవంగా చూస్తారు. ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? వేణు ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా నవ్వి, నీకు ఇంకా తెలియదు కదా అన్నాడు. రాఘవ చిన్న వయసులోనే అమ్మ నాన్నలను కోల్పోయాడు. సిరి ఒక్కసారిగా షాక్ అయింది. వేణు ఆ మాటకి అప్పటి నుండి పెద్దకే అమ్మాయింది. పెద్దబావే నాన్నయ్యాడు. రాఘవ వాళ్ళను అక్క బావ అని పిలుస్తాడు. కానీ మనసులో మాత్రం అమ్మ నాన్నలుగానే చూస్తాడు. అందుకే వాళ్ళ కోసం తన ప్రాణాలనైనా ఇస్తాడు. ఆ మాట విన్న సిరి రాఘవ వైపు చూసింది. ఇంట్లో ఇంత పెద్ద బాధను గుండెల్లో పెట్టుకుని కూడా అందరి ముఖాల్లో నవ్వు పూయించే మనిషి ఎంత గొప్పవాడో మొదటిసారి ఆమెకు అర్థమయ్యింది. అప్పుడే గ్రామంలోని ప్రధాన పాఠశాల ఉపాధ్యాయుడు త్వరగా ఇంటి ముందుకు వచ్చాడు. రాఘవ బాబు, ఒక్కసారిగా స్కూల్కి రావాలి. రాఘవ వెంటనే లేచాడు. ఏమైంది మాస్టారు అని అడిగితే మాస్టారు ఆ మాటకి నిట్టూర్చారు. ఈ ఏడాది పిల్లల సంఖ్య పెరిగింది, కానీ కూర్చోవడానికి బెంచీలు లేవు. వర్షం పడితే తరగతి గదిలో పైకప్పు కూడా కారుతుంది. రాఘవ ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు, మాస్టారు, మన ఊరి పిల్లలు చదువు కోసం ఇబ్బంది పడకూడదు. ఈరోజే గ్రామ సభ పెడదాం. స్కూల్ మనమందరం కలిసి బాగు చేద్దాం. ఆ మాట విన్న మాస్టారు కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇదంతా చూస్తున్న సిరి మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఇతను అందరి కోసం ఇంత చేస్తున్నాడు, నేను మాత్రం ఇప్పటి వరకు ఆయన కోసం ఏం చేశాను అని ఆలోచించింది. అదే సమయంలో గ్రామం బయట బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి బస్సు దిగాడు. అతని చేతిలో దీప్తి ఫోటో. అతను నెమ్మదిగా గ్రామం వైపు నడవడం ప్రారంభించాడు. అతను ఎవరు? ఊరే కుటుంబం, కుటుంబమే ఊరు. మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెద్ద మర్రి చెట్టు కింద గ్రామ సభ మొదలయ్యింది. రైతులు, మహిళలు, యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కూర్చుంటున్నారు. ప్రెసిడెంట్ గారు రాఘవ కుర్చీలో కూర్చోలేదు. అందరిలాగే కింద చాపపరిచి కూర్చున్నాడు. అది చూసిన ఓ పెద్దాయన నవ్వుతూ అన్నాడు, అందుకే నువ్వు మా మనసివి అయ్యావు రాఘవ, కుర్చీలో కూర్చునే ప్రెసిడెంట్ కాదు. రాఘవ నవ్వి, ఈ ఊరు నన్ను ప్రెసిడెంట్ చేసింది, నేను మీలో ఒకడిననే తాతయ్య అన్నాడు. మాస్టారు లేచి మాట్లాడారు. మన స్కూలు పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒక పైకప్పు పాడైపోయింది, పిల్లలకు బెంచీలు సరిగ్గా లేవు. వర్షాకాలం రాకముందే బాగు చేయాలి అన్నారు. ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు రాఘవ నెమ్మదిగా లేచాడు. ప్రభుత్వం నుండి నిధులు రావడానికి సమయం పడుతుంది, కానీ మన పిల్లల చదువు ఆగకూడదు. ఈ పని మనమే చేద్దాము అన్నాడు. ఎలా అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎవరి దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వండి. డబ్బులు ఇవ్వలేని వాళ్ళు శ్రమ ఇవ్వండి. మన ఊరి స్కూల్లో మన చేతులతోనే బాగు చేద్దాం అన్నాడు. ఒక్క క్షణం ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత ఒక రైతు లేచి, నేను 50 బస్తాల సిమెంట్ ఇస్తా అన్నాడు. మరొక వ్యక్తి, నా ట్రాక్టర్ ఉచితంగా ఇస్తా అన్నాడు. ఒక మేస్త్రి, నా కూలి అవసరం లేదు అన్నాడు. చూడగానే సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. ఇంట్లో సిరి కిటికీ దగ్గర నిలబడి పంచాయతీ కార్యాలయం వైపు చూస్తుంది. ఇక వాళ్ళ వదిన దగ్గరికి వచ్చి అడిగింది, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని. సిరి మెల్లగా నవ్వింది. అక్క, వదిన, ఒక మనిషిని అందరూ ఇంత ప్రేమించడం నేను మొదటిసారి చూస్తున్నా అంది. దానికి
ఆ పెద్దక్క గర్వంగా రాఘవ వైపు చూసింది. ఆ ఆ ప్రేమ ఒక్క రోజులోనే రాలేదు సిరి. ఎన్నో సంవత్సరాల నమ్మకం అది. తనకంటే ముందే ఎదుటివారి గురించి ఆలోచించే అలవాటు. అదే రాఘవను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. ఆ మాటలు సిరి మనసులో ముద్రపడ్డాయి. సాయంత్రం స్కూల్కి వెళ్ళిన రాఘవ పిల్లలతో కలిసి చెట్లు నాటుతున్నాడు. వేణు పిల్లలతో ఆడుతూ ఎవరు బాగా చెట్లు నాటితే వాళ్ళకి ఐస్ క్రీమ్ నా ఖర్చు అన్నాడు. పిల్లలు అందరూ నవ్వుకుంటూ పరుగు తీశారు. అది చూసిన రాఘవ కూడా చిన్నపిల్లాడిలా నవ్వాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న సిరి తెలియకుండానే మొబైల్లో రాఘవ నవ్వుతున్న ఫోటో తీసింది. ఆ ఫోటో తీసిన వెంటనే అయ్యో నేనేం చేస్తున్నాను అని సిగ్గుపడి మొబైల్ దాచేసుకుంది. ఆ చిన్న విషయం ఎవరికీ తెలియలేదు. అదే సమయంలో గ్రామం బయట టీ దుకాణంలో దీప్తి ఫోటో చేతిలో పట్టుకున్న ఆ వ్యక్తి ఒక వృద్ధుడిని అడిగాడు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? ఆ వృద్ధుడు ఫోటోను జాగ్రత్తగా చూసి కొద్దిసేపు ఆలోచించి ఈ అమ్మాయి అని చెప్పబోతూ ఉండగా వెనుక నుండి ఒక చేయి వచ్చి ఆ ఫోటోను ఒక్కసారిగా లాక్కుంది. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి అతని ముఖం రంగు మారిపోయింది. నువ్వా అని మాత్రమే అనగలిగాడు. సాయంత్రం టీ దుకాణం దగ్గర దీప్తి ఫోటోను చేతిలో పట్టుకుని నిలబడి ఉన్న ఆ వ్యక్తి ముఖంలో ఆశ్చర్యం. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఫోటోను మడిచి అతని జేబులో పెట్టాడు. ఇక్కడ కాదు, నాతో రా అన్నాడు. ఇది ఇద్దరు గ్రామం చివర ఉన్న పాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు మాటలు ప్రేక్షకులకు వినిపించలేదు. దూరం నుంచి మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి తలదించుకుని వెళ్ళిపోయాడు. అతన్ని పంపించిన వ్యక్తి మాత్రం రాఘవ ఒంటివైపు ఒకసారి చూసి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళెవరు, ఏం మాట్లాడుకున్నారు? ఆ రహస్యం మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది. ఇక గ్రామ ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలందరూ చెట్లు నాటుతున్నారు. రాఘవ కూడా వాళ్ళతో కలిసి మట్టిలోనే కూర్చొని మొక్కలు నాటుతున్నాడు. అది చూసి ఒక చిన్నబ్బాయి అడిగాడు, అన్నా మీరు ప్రెసిడెంట్ కదా, మీరు మట్టిలో దిగుతారా? ఆ మాటకు రాఘవ నవ్వి, ఈ మట్టే నన్ను ఇంత పెద్దవాడిని చేసింది. దీనికోసం పనిచేయడం నాకు గర్వంగా ఉంది అన్నాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. అదే సమయంలో సిరి ఇంటి మేడపై నుండి ఆ దృశ్యాన్ని చూసింది. వదిన ఇక పెద్దక్కైతే ఆమె దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా అని అడిగింది సిరి చిరునవ్వుతో. వదిన, ఇంతమంది మధ్య ఉన్న ఆయనకి గర్వం లేదు, అందుకే అందరూ ఇష్టపడుతున్నారు అంది. ఆ మాటకు రాఘవ పెద్దక్క మెల్లగా నవ్వింది. రాఘవకు ఒక అలవాటు ఉంది, తనకు వచ్చిన ప్రశంసలన్నీ మర్చిపోతాడు, కానీ ఎవరి కష్టం చూసినా మాత్రం మర్చిపోడు. ఆ మాటలు సిరి మనసులో మళ్ళీ మళ్ళీ వినిపించాయి. సాయంత్రం వేణు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. రాఘవ, మన ఊరిలో రైతుల సమావేశం ఉంది, వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా వస్తున్నారు. రాఘవ వెంటనే అందరికీ సమాచారం ఇవ్వాలి. ఈసారి మన ఊరి యువ రైతులకు కూడా తప్పకుండా రావాలి అన్నాడు. వేణు నవ్వుతూ సరే ప్రెసిడెంట్ గారు అని బయలుదేరారు. ఆ రాత్రి సిరి తన గదిలో కూర్చొని ఏదో కుట్టుకుంటుంది. ఆమె ఏమి తయారు చేస్తుందో ఎవ్వరూ చూడలేదు. తలుపు చప్పుడికి వెంటనే ఆ వస్తువును దిండి కింద దాచేసింది. బయట నుండి ఇక రాఘవ వాళ్ళ పెద్దక్క పిలిచింది. సిరి, భోంచేద్దాం రా. వస్తున్నా వదిన అని సమాధానం చెప్పింది. ఆమె దాచినది ఏమిటో ప్రేక్షకులు కూడా చూపించలేదు. మరొక వైపు గ్రామం బయట చీకట్లో ఒక కారు నెమ్మదిగా ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి ఫోన్లో ఒక్క మాట మాత్రమే చెప్పాడు, సమయం దగ్గర పడుతోంది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరి కోసం వచ్చాడో ఇంకా తెలియదు, కానీ రాబోయే రోజుల్లో ఆ రాక రాఘవ కుటుంబాన్ని పూర్తిగా మార్చబోతుందా లేదా కామెంట్ చేయండి. తెల్లవారుజామున రామాపురం గ్రామం పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది. ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు ఊరికి రాబోతున్నారు. గ్రామస్తులందరూ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. రాఘవ ఒక్కో పని స్వయంగా చూసుకుంటూ అందరికీ సూచనలు ఇస్తున్నాడు. వేణు, రైతులు కూర్చునే కుర్చీలు ఇంకొంచెం నీడలో పెట్టు. మాస్టారు, పిల్లలు వచ్చిన తర్వాత మొక్కలు సిద్ధంగా ఉంచండి అని ఒక్కొక్క పని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంట్లో సిరి అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె చేతిలో నిన్న రాత్రి దాచిపెట్టిన చిన్న పాకెట్, అది ఏమిటో ఇంకా చూపించలేదు. చిన్నగా నవ్వుకుని దాన్ని అలమారాలో పెట్టి బయటికి వచ్చింది. కొద్దిసేపటికి కార్యక్రమం మొదలయ్యింది. అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు అందరూ రాఘవ మాటలను ఆసక్తిగా వింటున్నారు. రాఘవ మైక్ తీసుకుని, వ్యవసాయం అనేది మన వృత్తి మాత్రమే కాదు, మన గౌరవం కూడా. పాత పద్ధతులను గౌరవిస్తూనే కొత్త పద్ధతులను నేర్చుకుంటే మన రైతు ఎప్పటికీ నష్టపోడు అన్నాడు. చప్పట్లతో ఆ మాటకు ప్రాంగణం మొత్తం మారుమ్రోగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి,
బాబు, నా కొడుకు నగరానికి వెళ్ళిపోతానంటున్నాడు, వ్యవసాయం వద్దంటున్నాడు అన్నాడు. రాఘవ ఆ యువకుడిని పక్కకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవ్వరికీ వినిపించటం లేదు. 5 నిమిషాల తర్వాత ఆ యువకుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నేను ఊరి వదిలి వెళ్ళను, మనం పొలం మనిద్దరం చూసుకుందాం అన్నాడు. ఆ రైతు ఆనందంలో రాఘవ చేతులను పట్టుకున్నాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న సిరి కళ్ళల్లో గర్వం మెరిసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాఘవ మేడపై కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. రోజంతా అలసిపోయినా మనసులో మాత్రం ప్రశాంతత. అప్పుడే సిరి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. చేతిలో చిన్న గిన్నె. ఇది అని అతని చేతిలో పెట్టింది. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటిది? సిరి సిగ్గుపడుతూ, మీకు ఇష్టమని పెద్దక్క చెప్పారు, అందుకే బెల్లం పాయసం చేశాను అంది. రాఘవ ఒక చెంచా రుచి చూశాడు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. అలా అనేసరికి రాఘవ సిరి అయితే కంగారు పడిపోయింది. బాగోలేదా అని అడిగింది. రాఘవ చిరునవ్వు నవ్వాడు. చాలా బాగుంది, కానీ ఇందులో బెల్లం కంటే ఆప్యాయత ఎక్కువగా ఉంది అన్నాడు. ఆ మాటకు సిరి సిగ్గుతో తలదించుకుని ఉంది. ఆమె పెదవులపై చిరునవ్వు, మనసులో కొత్త ఆనందం. అదే సమయంలో గ్రామం బయట ఒక వ్యక్తి రాఘవ ఇంటి వైపు చూస్తూ చేతిలో ఉన్న పాత లాకెట్ను బిగించి పట్టుకున్నాడు. ఆ లాకెట్ తెరిచి చూస్తే లోపల ఒక చిన్న ఫోటో. ఆ ఫోటోలో రాఘవ చిన్నప్పటి చిత్రం ఉంది. ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇంకా కొద్ది రోజుల్లో అని మాత్రమే చెప్పి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి రాఘవతో ఉన్న సంబంధం ఏమిటి? దీప్తి కోసం వెతుకుతున్న వ్యక్తి ఇతనేనా, లేక ఎవరైనా? ఆ రహస్యం ఇంకా అలాగే ఉందా? ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అతనికి రాఘవతో ఉన్న సంబంధం ఏంటో కామెంట్ చేయండి. ఇద్దరు వ్యక్తులు ఒకటేనా లేదా చెప్పండి.